ఎన్నికల అభ్యర్థులకు అఫిడవిట్ భయం పట్టుకుంది. కాలం కలిసి రాకుంటే అఫిడవిట్లోని కాలం కూడా కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అఫిడవిట్లో రాసే ప్రతి అక్షరం, పొందుపరిచే ప్రతి పదం అభ్యర్థులను నీడలా వెంటాడుతున్నాయి. చిన్న పొరపాటు జరిగినా, చిన్న తప్పు దొర్లినా ఈసీ నిబంధనలకు బలికాక తప్పదు. కోర్టు కేసుల్లో చిక్కుకోక తప్పదు. అవసరమైతే ఎన్నిక కూడా రద్దయిపోవచ్చు. లేదంటే లైఫ్లో మళ్లీ పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా పడిపోవచ్చు. అందుకే అఫిడవిట్ ఫిలప్ చేసే సమయంలో ఫుల్ అలర్ట్గా ఉండాల్సిందే. తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కోర్టు కేసులు, ఎన్నికల్లో ఖర్చు చేసే మొత్తం, ఇలా అన్ని విషయాలను తెలపాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా సమాచారాన్ని దాచినా, తప్పుడు సమాచారాన్ని జోడించినా తర్వాత కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ అఫిడవిట్లలో చేసిన కొన్ని పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో ఈసారి అలాంటి పొరపాట్లు చేయకుండా అభ్యర్థులు అలర్ట్ అవుతున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్ల విషయంలో కఠిన నిబంధనలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. అఫిడవిట్లోని ఏ ఒక్క కాలంను విడిచిపెట్టకూడదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు సమర్పించే ఎన్నికల అఫిడవిట్లో వివరాలు పూర్తిగా ఉన్నాయా లేదా అనేది కూడా అధికారులు జాగ్రత్తగా చూడాలని, లేదంటే వారిపై కూడా చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. చాలా రాష్ట్రాల్లో అఫిడవిట్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కేసులు నమోదయ్యాయి. దీంతో నామినేషన్ల పరిశీలనలో ఎక్కువ టైం అఫిడవిట్ కోసమే తీసుకుంటున్నారు అధికారులు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల విషయంలోనూ చేసిన కొన్ని పొరపాట్లకు కొందరిపై అనర్హత వేటుపడింది. దీంతో ఎలక్షన్లో గెలవడం ఎంత ముఖ్యమో నామినేషన్ సందర్భంగా ఇచ్చే అఫిడవిట్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రధాన పార్టీల అభ్యర్థులు 2-3 నిపుణులతో కూడిన స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసుకుని మరీ అఫిడవిట్ ఫిలప్ చేపిస్తున్నారు.